హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు జొన్న అంబలి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిష్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. నేను హాఫ్ గ్లాస్ పిండికి మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ మరిగేంతవరకు మనము ఇంకో డిష్లో హాఫ్ గ్లాస్ పిండి తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి దాన్ని చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. వాటర్ మరిగేంతవరకు పిండిని చక్కగా కలిపేసుకుంటే ఉండలు లేకుండా ఈజీగా వాటర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేయండి. ఆ తర్వాత ఈ పిండి తీసి అలా కలుపుతూ పిండి మొత్తం వేసేయండి ఆ వాటర్లో. ఇలా చక్కగా గరిటెతో కలుపుతూ 3-4 మినిట్స్ పాటు అలాగే ఉంచండి స్టవ్ పైన. ఈ జొన్న అంబల్ని ఎనర్జీ బూస్టర్గా చెప్పుకోవచ్చు. బోన్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుద్ది, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుద్ది, అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, వెయిట్ లాస్కి యూటిలైజ్ అవుద్ది. ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక అందులో కొంచెం చింతపండు వేయాలి. 5 టైమ్స్ ఇలా పులుగు అనాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 10 మినిట్స్ అలాగా స్టవ్ పైన పెట్టుకొని కలుపుకోవాలి చక్కగా. అంతే, ఇంకా టేస్టీ అండ్ హెల్తీ జొన్న అంబలి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నాకు మా నాన్నమ్మ చెప్పింది. రెసిపీ అంతా ఓకే, కానీ ఒక దగ్గర పులుగు అనడం మాత్రం నాకు చాలా నవ్వు వస్తుంది, ఎందుకో తెలియదు. మరి ఇలాంటి ఎన్నో హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.